యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు ఇంత పెద్ద జిల్లా 100 సంవత్సరాల కింద నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కట్టుకున్న జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కట్టుకున్న జిల్లా ఈరోజు చిన్న చిన్న పనులకు మేము పడుతుంది తినాలి ఏ పార్టీ అంటే నిజామాబాద్ జిల్లా మీది ఎక్కడ ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరు నమస్తే ఓకే ఓకే అన్న పర్లేదు అన్న పర్లేదు నేను స్పీకర్ ఫోన్లో ఉన్నా నేను ఏమంటున్నాను ఇక్కడ మీడియాకి ఇట్లా ప్రజలు ఉన్నారు ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరు నో వాళ్ళ ఎక్కడుంది సీట్స్ ఏ జిల్లాలో అవును ఆంధ్రాలో ఎక్కడుంది ఆంధ్రాలో మాకు కూడా ఉన్నాయి అలా నేను రమ్మానండి ఫస్ట్ ఎవడైతే ఉన్నాడో ఓనరు వచ్చి అసలు ఏంది ఏ క్వాంటిటీ సప్లై చేస్తున్నారు ఏ సైజ్ సప్లై చేస్తున్నారు రేపు తెల్లారి మనకు డెవలప్డ్ కావాలా ఎందుకంటే మనకు ఇప్పుడు మీరు కులాలు కాబట్టి చెప్తున్నాను రంగపుత్రులు అంటే చాలా పేదరికము మధ్యతరగతి మేము ప్రభుత్వము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ చెరువులల్లో మత్స్య సంపద పెంచితే వాళ్ళకి జీవనోపాధికి పనికి వస్తుంది రెండోది గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యకరమైన చేపలను తినచ్చు రెండోది హెల్త్ వైజెస్గా గ్రౌండ్ వైజెస్గా చాలా బెనిఫిట్స్ ఫిషెస్ మేము ఎంతో అంటే ఎవరు చేసినా ఆఫీసర్ చేసినా ఏ ముఖ్యమంత్రి చేసినా ఏ రాజకీయ నాయకుడు చేసినా ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రజలకు అండ్ గంగపుత్రులకు ఉపయోగపడాలి వాడు కాంట్రాక్టర్ వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు ఇంతకుముందు వాడు వచ్చిండు కాంట్రాక్టర్ ఈసారి మాత్రం కంపల్సరీ రమ్మని చెప్పండి అవసరమైతే వాకాటి గారికి చెప్పండి నా పేరు చెప్పండి మత్స్యశాఖ మంత్రి ఎమ్మెల్యే గారు చెప్పండి కంపల్సరీ రావాలా మొత్తం ఇప్పుడు కూడా ఏం తేడా ఉండదు పోసిన తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ ఏమొచ్చారో ప్రతిదీ రిపోర్ట్ ఇవ్వమనండి నేను కలెక్టర్తో మాట్లాడి జిల్లా రిపోర్ట్ మీరు ఎందుకంటే మీరు గంగపుత్రులు సంఘం తరఫు నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ మీ వైపు ఉండండి కాంట్రాక్టర్ల వైపు ఉండకండి ఎందుకంటే ఇది బతుకుతావా జీవనోపాధి వ్యాపారాలు వేరే ఉన్నాయి కాంట్రాక్టులు వేరే ఉన్నాయి హైదరాబాద్ పక్కన పెడితే గ్రామీణ ప్రాంతాలలో మన వాళ్ళకు న్యాయం జరగాలి గంగపుత్రులు ఇది ఒకసారి కాంట్రాక్టర్ చెప్పండి అదే 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 అన్న కొద్దిగా ఎందుకంటే కాంట్రాక్టర్ చెప్పండి నేను రేపు ఉంటా ఇల్లు ఉంటాను నేను ఇంతకుముందు ఎందుకంటే విజిట్ కూడా చేసిన ఇంతకుముందు ఎవరో కాంట్రాక్ట్ తీసుకుంటే అక్కడ పోయినా ఎక్కడ చెప్పండి అదే రేంజర్ల సైడ్ కాబట్టి చేప పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు బాగుంది అంటే ఈరోజు బాగుంది అంటే ఇంతకన్నా మంచిగా ఉండాలి మంచి ఏమని చెప్పండి కొంచెం లైవ్లో ఉండండి ఆ చెరువులు కూడా ఎక్కడెక్కడ లొకేషన్ జీపీఎస్ లొకేషన్ పంపించమని నేను విజిట్ చేస్తాను అవసరమైతే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే వీలైతే రేవంత్ రెడ్డి వాకాడు శ్రీ అని తీసుకొని చూస్తాం చెరువు ఏ చెరువులో వేస్తున్నారో లేకపోతే ఆంధ్ర బార్డర్లో కొన్ని బండ్లు నింపుతున్నాడా చూస్తే నాకు తెలిసిన కొద్దిగా ఇవన్నీ వ్యవస్థను తెలుసు కాబట్టి 3 నెలలు ఎమ్మెల్యేనే అయినా సరే అన్న థ్యాంక్ యూ పట్టణంలో ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణలో మధ్యతరగతి అండ్ మధ్యతరగతి దిగువనున్న కుల వృత్తులలో ప్రత్యేకమైనది ప్రముఖమైనది గంగపుత్రు సామాన్య కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో రకాలుగా చేసిన ఇంకా అభివృద్ధికి దూరం ఉన్నారని గత ప్రభుత్వం తీసుకున్న ఈ స్కీమ్ దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి
ఏ ప్రభుత్వం ఉన్నా ఎవడున్న అధికారంలో ఏ స్కీము లాగా వ్యక్తిగత స్కీములు కావు, ప్రభుత్వం ప్రజల సొమ్ముతో అమలు చేస్తున్న స్కీమ్. మేము దానికి ధర్మకర్తలం మాత్రమే. కొందరు మేము పుట్టినాకనే పుట్టింది, మేము పెరిగినాక పెరిగింది, మీ మాటలు నమ్మకుంటే రాజకీయ నాయకులు ప్రభుత్వాలు మేము ధర్మకర్తలం. మీ పేర్ల మీద అప్పులు వేసి మీ పన్నులు తీసుకొని, మా ఇంట్లో పన్నులు కాదు, మేము మంచిగా సంపాదించుకుంటున్నాం. రాజకీయ నాయకులు అందరం, ముఖ్యమంత్రి, మంత్రులము, ఎమ్మెల్యేలు, మా వ్యాపారాలు మాకున్నాయి. ప్రజలలో చైతన్యం రావాలి. అంటే ప్రభుత్వం ఇస్తున్నది కదా, ఎంత ఇచ్చినా పర్వాలేదు, మన క్వాంటిటీ ఎంత, దాని హెల్తీగా ఉందా లేదా. ఈ చేప పిల్ల ఈ చెరువులో పోయాల్సిన క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మా ఆలూరు ఉన్నది, చెరువుల సంఖ్య 23, 8,39,000 చేప పిల్లలు ఉన్నాయా లేవు. ఇవి దయచేసి ప్రజలకు చెప్తున్నాం, ముఖ్యంగా గంగపుత్ర సోదరులకు చెప్తున్నాం. ఇది మీరు ఆలోచించాలా. ఈ డబ్బు మీది, రేవంత్ రెడ్డిది, రాకేష్ రెడ్డిది కాదు. ఈ డబ్బు మీ పిల్లలని తాకట్టు పెట్టి తీసుకొస్తున్నాం అప్పులు. 31 సంవత్సరం తర్వాత మీ పనుమల్లో మీ పిల్లలంతా కట్టాల్సిందే. రేవంత్ రెడ్డి పిల్లలు, రాకేష్ రెడ్డి పిల్లలు కట్టారు. మా ఆస్తులు పెరుగుతాయి తప్ప తగ్గాయి. ఈ డబ్బులు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే సుమారు ఇది పెద్ద 120 కోట్లు. ఇంతకుముందు 500 కోట్ల స్కామ్ జరిగింది. ఇట్లా 500 కోట్లు ఎవడబ్బ సొమ్ము, ఎవడు ఎందుకు తిన్నాడో అర్థం కాదు. 1,00,000 చేప పిల్లలు అన్నారు, 10,000 చేప పిల్లలు పోసి. చేప పిల్లలేమో పోలీసుల కేసు పెట్టామనుకో, ఆ చెరువులో దుంకడు, వెతకడు. చెప్పినా కానీ ఇప్పుడు దుంకడు, వెతకడు. అంటే కాబట్టి ప్రజలే, గంగపుత్రులే ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్తున్నా, గంగపుత్రులకి చెప్తున్నా, ఇది మీ భవిష్యత్తు. ఇట్లా అవ్వకపోతే నెక్స్ట్ టైం ఇంకా పెంచుతాం బడ్జెట్. మీరు సరిగ్గా ఇంకా మీకు జీవనోపాధి పెరిగి మీ పిల్లలు మంచిగా చదువుకొని కలెక్టర్లు అయ్యి మాలాగా ఎమ్మెల్యేలు అయ్యే వరకు మీరు పోరాటం చేయాలా. పైరవులు చేసుడు కాదు, పోరాటాలు చేయడం నేర్చుకోండి. పైరవులు చేస్తే పదవులు రావు. కాబట్టి ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది, ఏ ప్రభుత్వము మత్స్యకారులు కావచ్చు, ఇంకేదైనా స్కీములు కావచ్చు, మీ డబ్బులే దయచేసి తీసుకొస్తున్నాం, మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. రైతు రుణం కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. ఇందిరమ్మ ఇల్లు కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇల్లు ఆర్మూర్ల నియోజకవర్గంలో చాలామంది ఇప్పుడు మళ్ళీ మొన్న నుంచి కొద్దిగా నేను ఎప్పుడైతే రివ్యూ చేస్తున్నానో చాలామంది వదిలేస్తున్నారు. లేదు, గడప గడప ఎక్కినాం. ప్రత్యేకంగా కోటా తీసుకొచ్చినాం, బఫర్ కోటా కూడా తీసుకొచ్చినాం. ఆర్మూర్లో ఉంది తెలంగాణ. ఇల్లందరూ కట్టుకోండి ఇందిరమ్మ ఇల్లు. కాకపోతే 5 లక్షల రూపాయలు ఇక్కడికి వెళ్ళి పోతే మళ్ళీ నల్గొండ పోతాయి, ఇక్కడికి వెళ్ళి పోతే కొడంగల్ మధ్య పోతుంది, మళ్ళీ రావు 5 లక్షలు. మనకు వచ్చినవి వాడుకోండి. 1 లక్ష 2 లక్షలు కలపండి. ఆ 2 లక్షలు కలుపుతలేరని మళ్ళీ 5 లక్షలు ఓటుకోకండి. మిగతా రేషన్ కార్డ్స్ కూడా అందరికి, అరువులందరికీ ఇస్తాం. సుమారు నందిపేటలో 2,500 రేషన్ కార్డు ఇచ్చిన కొత్తగా. రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరు అరువునైన అందరూ తీసుకోండి. ఎందుకంటే ఇది ఎవరి సొమ్ము కాదు. అక్కడేమో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంలోనేమో రకరకాలుగా అందరు అరువులకు తీసుకుంటారు. మీరు కూడా అరువులు ఎక్కడ కూడా మిస్ కాకండి. ఎవరైనా ఇబ్బంది అయితే రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇప్పటికి కూడా రండి. 8,000 ఇళ్ళ గడిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారు చెప్పి నేను తీసుకుంటాను. మన ఆర్మూర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలా. రానున్న రోజుల్లో కూడా కొడంగల్ని, కుప్పంని, పులివెందులని, గజ్వేలిని దాటి ముందుకు పోయే రకంగా అభివృద్ధి చేసుకుందాం. ఆర్మూర్ రాజకీయాలకు అతీతంగా, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు కలిసి పార్టీలకు అతీతంగా ముందుకెళ్తాం అభివృద్ధి విషయంలో. ప్రజలు కూడా రాజకీయ నాయకులకు సహకరించండి. మరి ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో కుల వ్యవస్థ బాగా ఎక్కువ ఉన్నది. కుల వ్యవస్థను తగ్గించుకోండి. అందరూ మతాలకు అతీతంగా, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు భారతీయులుగా ఉండండి, భారతీయులుగా బతకండి, భారతీయులు కలిసి ఉందాం. ఇదే నా సందేశం. తెలంగాణలో అందరికన్నా ముందు గౌరవనీయ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారి దగ్గర ఆ సమస్యను లేవనెత్తి లెటర్ ఇచ్చిన వాడిని నేనేం చెప్పానంటే, ఆర్మూరులో 90 గ్రామాలలో, ఆర్మూరు నియోజకవర్గంలో 90 గ్రామాల చెరువులన్నీ, ఒక చెరువు 2 చెరువు కాదు, అన్ని చెరువులకు బౌండరీస్ ఫిక్స్ చేయమన్నాం. ఆక్రమణం గురైతే తొలగించమన్నాం. ఒకవేళ అక్రమాలు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి తెలియక కొనుక్కొని తక్కువ ధరకు వస్తున్నాయని వాళ్ళకు పరిహారం కూడా ఇవ్వమన్నాం పేదవాళ్ళకు. ఇది ప్రత్యేకంగా ఇంకోసారి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒక్క చెరువు, ఆర్మూర్ చెరువే కాదు, 90 చెరువులలో. ఎందుకంటే కుల వృత్తులు బరకాల, అంటే పశువులు బతకాల, కరువు కాలం వస్తే మనుషులు కూడా దానే ఉంటుంది. కాబట్టి మేము చిన్నప్పుడు ఎవరైతే ఊళ్ళలో చెరువులలో అన్ని అవసరాలకు ఉపయోగపడుతుందో అది ప్లానింగ్లో ఉంది.
కానీ ప్రభుత్వం దృష్టి సారించాలి. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాం కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆ ప్లాన్ తీసుకుందాం. అప్పుడు కూడా మీరు కూడా సహకరించండి. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఆ ఊళ్ళో ఆ పార్టీ ఆడ పక్కన ఒకడు, ఈ పార్టీ కానీ ఈడొకడు పోయిన రంగు కాదు. చెరువు మీది, గంగమ్మ తల్లి ప్రత్యేకంగా మీకు ప్రత్యేకమైన అధికారులు ఉన్నాయి. గంగమ్మ కాపాడుకోండి. మీరు కాపాడుకుంటే నా చెరువులు మీ భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుంది. ఎవడన్నా ఒక ఎకరం మీడ కాకపోతే దూరంగా కొనుక్కుంటాడు, చెరువు పక్కకపోతే ఆడ కొనుక్కుంటాడు, కానీ చెరువు అయితే ఉండాలి. ఇది ప్రత్యేకంగా ప్రజలు తీసుకెళ్తాను. సాయిబాబా ద్వారా కూడా చెప్తాను. అలా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి చెప్పి, మహేష్ అన్నకి చెప్పి ప్రత్యేకంగా సాల్వ్ చేస్తాం మార్పు.